అల్లూరి జిల్లా పాడేరులో ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలు తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 11 జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి నిర్వహిస్తామంటూ ఆ సంఘం సభ్యులు వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారిపై ఆధారపడి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమితమైన వైద్య సౌకర్యాన్ని అందించాలని, విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన 4 వాయిదాల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని, వినియోగదారులకు సత్వరం మెరుగైన నాణ్యమైన నిరంతర విద్యుత్ సేవలు అందించే విధంగా వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా శాంతియుతంగా తమ నిరసనను దఫదఫాలుగా ఉధృతం చేస్తామంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, గణపతి, కన్వీనర్ రాఘవరెడ్డి, పాడేరు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. జేఏసీ జేఏసీ జిందాబాద్ జిందాబాద్. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. కొత్తగా మంజూరు లేని జిల్లాలో కొత్త పోస్టులను, కొత్తగా ఏర్పాటైన జిల్లాలో కొత్త పోస్టులను, కొత్తగా ఏర్పడిన జిల్లాలో కొత్త పోస్టులను. ఉద్యోగుల విస్తృత ప్రయోజనార్థం వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సమస్య పరిష్కారం కనుచూపు మేరలో కనపడలేనటువంటి దృష్ట్యా దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. 3వ దశ భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో ఈ రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభించినటువంటి నేపథ్యంలో వారికి సంఘీభావంగా యొక్క పాడేరు సర్కిల్కి రావడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగుల న్యాయపరమైన అంశాలు పరిగణలోకి తీసుకొని మా యొక్క సమస్యలు పరిష్కరించాలని దఫాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సమస్య సానుకూలంగా పరిష్కరించలేనటువంటి నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ సంస్థ సర్వతోముఖాభివృద్ధిలో పని గంటలు, పని దినాలతో సంబంధం లేకుండా ఈ సంస్థలో ఆశావహ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి పొరుగు సేవల సిబ్బందికి చట్టపరంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విభజించబడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి పొరుగు సేవల సిబ్బందులు అందరినీ కూడా మరి క్రమబద్ధీకరించి సంస్థలో విలీనం చేసి వారి యొక్క స్వాస్థ్యమైన ఉద్యోగులకు ఇచ్చినటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. అదే విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని విద్యుత్ సంస్థలలో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రధానమైన ఒక డిమాండు. అదేవిధంగా వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు వారి ముంగిటి తీసుకువచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి విలేజ్ వార్డు సచివాలయాల్లో విద్యుత్ సంస్థ తరపున సేవలు అందిస్తున్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్స్కి మరి ఈ యొక్క సంస్థలో ఏవైతే స్వాస్థ్యమైనటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి సర్వీస్ నిబంధనలు ఉన్నాయో అదే నిబంధనలు వర్తింపజేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ యాజమాన్యాలు సహజ న్యాయ సూత్రాలకి, సమాన అవకాశాలకి భంగం కలిగే రీతిలో, వారి యొక్క భవిష్యత్ ప్రయోజనాలకు విఘాతం కలిగే రీతిలో నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో యాజమాన్యంతో ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల్లో ఈ యొక్క అసంబద్ధమైనటువంటి కార్మికులకు ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ మీద నాటి యొక్క ప్రభుత్వ అధినేతలు, యాజమాన్యాలు ఒప్పుకొని తాత్కాలికంగా నిలుపుదల చేసి కార్మిక చట్టాల ప్రకారంగా గుర్తింపబడిన కార్మిక సంఘాలతో చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామని, లేదా అనివార్యమైన పరిస్థితిలో అవసరం అనుకుంటే ఈ యొక్క న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ని రద్దు చేసి వారందరికీ కూడా పాత సర్వీస్ రెగ్యులేషన్స్ని అమలు చేస్తామని స్పష్టమైన లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడం జరిగింది.